హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేస్. హుందాయ్ ఫేమస్ మోడల్ i20 న్యూ లుక్లో ఎలైట్ i20గా మన ముందుకు వచ్చింది. ఆ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చూద్దాం. అలాగే మారుతి సుజుకి లాంచ్ చేయబోయే న్యూ ఆల్టో కేటన్, మహీంద్రా లాంచ్ చేయబోయే గస్టో స్కూటర్ డీటెయిల్స్తో ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఛార్జ్ ఎక్కింది. లెట్స్ స్టార్ట్ ద రేస్. డిజైన్పై దృష్టి పెట్టిన కారు కంపెనీలు తమ బ్రాండ్కి న్యూ లుక్ ఇవ్వాలని ఆరాటపడుతున్నాయి. అదే పందాలో హుండై తన బెస్ట్ సెల్లర్ i20కి మెరుగులు దిద్ది ఎలైట్ i20 పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చూద్దాం. ఇండియా సెకండ్ లార్జెస్ట్ మోటార్ కంపెనీ హుందై తన i20కి మెరుగులు దిద్ది మార్కెట్లో ఎలైట్ i20 పేరుతో లాంచ్ చేసింది. ఈ ఫేస్ లిఫ్టెడ్ హచ్ ప్యాక్ ఎలైట్ i20లో ఫ్రంట్ పార్ట్లో మనకి మేజర్గా చెప్పుకోవాల్సింది ఈ గ్రిల్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, మనం పాత i20లో పోల్చితే మనకు చాలా చిన్న గ్రిల్ ఇచ్చారు. ఇప్పుడు ఎలైట్ i20లో కాస్త పెద్దగా అయింది. పెద్దగా ఒక సబ్లైన్, దీనికి ఒక సబ్లైన్ యాడ్ చేశారు. ఈ సబ్లైన్ పైన హుండై లోగో చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ఈ గ్రిల్ని కలుపుకుని కింద చిన్నగా ఎయిర్ డ్యామ్ ఫిక్స్ చేశారు. ఈ ఎయిర్ డ్యామ్కే మనకి ఈ ఫాగ్ ల్యాంప్స్ని కూడా కలుపుకుని ఈ ఎయిర్ డ్యామ్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూస్తే ఒక స్పోర్టీ లుక్లో i20 మార్కెట్లోకి లాంచ్ అయింది అని చెప్పుకోవాలి. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ర్యాప్ అరౌండ్ హెడ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. పాతదాంతో కంపేర్ చేస్తే ఇవి మంచి లుక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. దీనిపైన ఒక డే లైట్ లా కనిపించే ఒక స్ట్రిప్ ఒకటి కనిపిస్తుంది. దిస్ నాట్ ఏ డే లైట్ ల్యాంప్, బట్ హెడ్ ల్యాంప్స్ నుంచి వచ్చే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ డిజైన్ ఇచ్చాడని అనిపిస్తుంది. ఇక బానెట్ చూస్తే పాత i20తో పోల్చుకుంటే కాస్త స్పేస్ పెరిగింది. ఓవరాల్గా ఫ్రంట్ ఈ చేంజెస్తో ఎలైట్ i20 మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇక ప్రొఫైల్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఈ అలాయ్ వీల్స్. ఎందుకంటే పాత i20లో మనకి 15 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇస్తే ఇందులో 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. డ్యూయల్ టోన్ డైమండ్ కట్లో ఒక స్పోర్టీ లుక్లో వెహికల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం ఈ సీ పిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రేంజ్ ఓవర్ లాంటి వెహికల్స్లోనే మనకి దిస్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ సీ పిల్లర్స్ మనకి కనిపిస్తుంటాయి. ఇదొక ప్రీమియం లుక్ తీసుకురావడానికి మనకి హెల్ప్ చేస్తుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఈ హ్యాండిల్స్ కూడా మనకి పాత దాంతో కంపేర్ చేసుకుంటే ఇవి మేజర్ చేంజెస్గా మనకి కనిపిస్తున్నాయి ప్రొఫైల్లో. ఇక పాత i20లో మనకి ఈ ప్లాస్టిక్ క్లాడింగ్ లేదు. ఇందులో మనకి ఇదొక ఫీచర్ మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పాత i20లో మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే ఇందులో 5 mm ఇంక్రీజ్ అయ్యి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో కనిపిస్తుంది. ఇక రేర్ పార్ట్ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఒకటి మనకి ఇచ్చారు. దీని మధ్యలో ఒకటి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఒకటి కనిపిస్తుంది. ఇదొక స్పోర్టీ లుక్ తీసుకొస్తుంది. ఇక క్రోమ్ ఫినిషింగ్లో హుండై లోగో ఒకటి మనకి ప్రామిసింగ్గా కనిపిస్తుంది.
ఇక ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే పాత i20లో మనం పోల్చితే చాలా లెంత్ పెరిగినాయి. రెండు సైడ్లా కాస్త లెంత్ పెరిగి కాస్త ర్యాప్ అరౌండ్ మంచి స్పోర్టీ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. మనకి రేర్ పార్ట్లో క్రోమ్ ఫినిష్తో హుండై లోగో ఒకటి ప్రామిసింగ్గా కనిపిస్తుంది. దీని కిందే రివర్స్ పార్కింగ్ కెమెరా ఒకటి ఫిక్స్ చేశారు. అలాగే 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకి ఈ ఎలైట్ i20లో కనిపిస్తుంది. ఇంకా బూట్ స్పేస్ చూద్దాం. బూట్ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఎక్కువ లగేజ్ని క్యారీ చేయడానికి కూడా ఈ ఎలైట్ i20లో చాలా స్పేసియస్గా ఇచ్చారు బూట్. ఎక్స్టీరియర్ చేంజెస్ చూసాం. ఇంటీరియర్కి వెళ్ళి డ్రైవ్ క్వాలిటీ అండ్ ఇంటీరియర్ చెక్ చేద్దాం. ఎక్స్టీరియర్లో మనకి ఎన్ని చేంజెస్ కనిపిస్తున్నాయో ఇంటీరియర్లో కూడా చాలా చేంజెస్ చేశారు. ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఈ డాష్ బోర్డ్. ఇది డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఇచ్చారు మనకి. ఇదే డ్యూయల్ టోన్ని మొత్తం వెహికల్ అంతా క్యారీ చేశారు. వెహికల్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక లగ్జరియస్ ఫీల్, ఒక రిచ్ ఫీల్ కలిగేటట్టు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాయని చెప్పుకోవాలి. ఇంజన్ నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మనకి క్యాబిన్లోకి రావట్లేదు. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఒక కార్డ్ హోల్డర్ కూడా ఉంది. మనం ఏమైనా విజిటింగ్ కార్డ్స్ కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకోవడానికి ఒక కార్డ్ హోల్డర్ ఇచ్చారు. అట్లనే టెలిస్కోపిక్ స్టీరింగ్ మనకి ఒక స్పోర్టీ లుక్లో కనిపిస్తుంది. డ్రైవింగ్ సీట్ విషయానికి వస్తే మనకి వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే అండర్ థై సపోర్ట్ కానీ, హెడ్ రూమ్, ఈ షోల్డర్ రూమ్ కానీ, క్యాబిన్ మొత్తం చాలా స్పేసియస్గా ఉంది. డ్రైవింగ్ కంఫర్ట్కి మనకు తగ్గట్టు మనకి ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్కి, మనకి ఎలా అనువుగా ఉంటే ఈ స్టీరింగ్ని మనం అలా అనువుగా మనం సెట్ చేసుకునేటట్టు ఈ టెలిస్కోపింగ్ స్టీరింగ్ని మనకి ఈ ఎలైట్ i20లో ఇంట్రడ్యూస్ చేశారు. సెంటర్ కన్సోల్లో మనకి పాత i20లో చూస్తే ఒక వెట్టి లుక్లో ఉండేది. ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్కి అనుసంధానం చేస్తూ సెంటర్ కన్సోల్ మనకి ఒక రిచ్ వెహికల్స్లో, ఒక లగ్జరియస్ వెహికల్స్లో కనిపించే ఫీల్ని ఇందులో క్యారీ చేస్తూ మనకి ఇందులో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చారు. ఇక మ్యూజిక్ సిస్టమ్ విషయానికి వస్తే మనకి పాత i20లో 4 స్పీకర్స్ అండ్ 2 ఫిల్టర్స్ మనకి కనిపించాయి. ఇక ఇందులో 4 స్పీకర్స్ అండ్ 4 ఫిల్టర్స్ మనకి మొత్తం సరౌండింగ్ వాల్యూమ్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. ఇదొక చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక ఇందులోనే మరొక ఫీచర్ ఏంటంటే 1 GB మెమరీ, ఇంటర్నల్ మెమరీ ఇందులో మనకు లైక్ ఏదైనా మనకు నచ్చిన సాంగ్ ఎఫ్ఎంలో వస్తున్నప్పుడు రికార్డ్ చేసుకోవడానికి కానీ, ఏదైనా మనకి లైక్ 400-500 సాంగ్స్ని మనం రికార్డ్ చేసుకునే వెసులుబాటు మనకి ఈ 1 GB ఇంటర్నల్ మెమరీ వల్ల మనకి కలుగుతుంది. ఇక రేర్ సీట్ విషయానికి వస్తే సీట్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. హెడ్ రూమ్ కానీ, లెగ్ రూమ్, అండర్ థై సపోర్ట్, హుండై కొంచెం కేర్ తీసుకుని స్పేసియస్గా 3 మెంబర్స్ కూర్చొని లాంగ్ డ్రైవ్లో కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ ఎలైట్ i20 మైలేజ్ విషయానికి వస్తే
18 km/లీటర్ పెట్రోల్ వెర్షన్ అయితే డీజిల్ వెర్షన్ 22 km/లీటర్ వస్తుందని సర్టిఫై చేస్తుంది హ్యుండై. అదే సిటీ కండిషన్ విషయానికి వస్తే పెట్రోల్ అయితే 15 km, డీజిల్ అయితే 19 km వరకు ఇస్తుంది. ఈ ఫేస్ లిఫ్టెడ్ ఎలైట్ i20 7 వేరియంట్ కలర్స్లో హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే పెట్రోల్ అయితే 5 lakhs నుంచి 7 lakhs వరకు అవైలబుల్గా దొరుకుతాం. ఇక డీజిల్ అయితే 6 నుంచి 8 lakhs వరకు మనకి ఈ ఎలైట్ i20ని మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు. Short break in race.